ahora cameraman dia. Super. Hi friends, welcome to my channel Chitty Vlog. ఇవాళ నేను మీకు ఒక సాబుదానా చిన్న చిన్న చిట్టి ముత్యాల్లో ఉన్నాయి. ఈ సాబుదానాతో పాయసం చేయడం నేర్పిస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేసి కమెంట్స్ లో చెప్పండి. సో చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అనేది చేస్తున్నాను. ఇవాళ బిర్యానీ చేశాను, మటన్ కీమా చేసా, మటన్ కర్రీ, ఇంకా మిర్చి బజ్జీ ఇవన్నీ చేశాను. కానీ అవన్నీ నేను వ్లాగ్ చేయలేకపోయాను. లాస్ట్ పాయసం అయినా చేస్తున్నాను, అది మీరు చూసి చెప్పండి. ఏం చేసినా కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. తినేప్పుడు అందరు కమెంట్స్లో చెప్తారు, చూడండి. యాలకులు దంచి పొడి పక్కకు పెట్టేస్తున్నాను. కొంచెం బాంబినో ఇంగ్రీడియంట్స్లో మీకు చూపించలేదు, అయితే మళ్ళీ చూపిస్తాను, చూడండి. సాబుదానా, బాంబినో, బెల్లం పొడి అండ్ నెయ్యి, ఇంకా డ్రై ఫ్రూట్స్, అంతే. ఇది కొంచెం నేను ఇంట్లో వేసేస్తున్నా. మనం డ్రై ఫ్రూట్స్ ఏంటి తీసాం కదా, అందులోనే కొంచెం బాంబినో వేసి ఇలా కొంచెం లైట్గా వేపేసి తీసేస్తాను. ఇలాచీని పౌడర్ చేసేస్తాను. ఇవాళ చాలా వంట చేసి అలసిపోయాను. ఇన్ని వంటలు చేయాలంటే అమ్మో బాబోయ్ నా ప్రాణం. ఇన్ని వంటలు చేసి ఒకసారి నా స్ట్రక్చర్ చూడండి, క్యారమెల్ ఎలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ చేసే పాయసం అంతా ఈ క్యారమెల్లోకి షిఫ్ట్ చేసేయాలి. సాబుదానా జాగ్రత్త, అప్పుడప్పుడు అలా అడుగు పడుతూ ఉంటుంది అనమాట, చూసుకొని. చూసారా సాబుదానా చూడండి, ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి కొంచెం కొంచెం. ఇలా అవుతే ఇది హోగియా అయిపోయింది అనమాట. ఇది మనకి రెడీ అయిపోయింది, సాఫ్ట్ అయిపోయింది. ఇలా కావస్తే మీరు ఒకటి ట్రై చేయొచ్చు, ఇలా టెస్ట్ చేయొచ్చు. చిన్న సాబుదానా కదా, తొందరగా అయిపోయింది. సో మనం దీనిలోకి షిఫ్ట్ చేసేయండి. కొంచెం షుగర్ క్యారమెల్ చేస్తాను. మంచి కలర్ వస్తుంది అనమాట. మనం క్యారమెల్ యాడ్ చేసాం అనుకో, మన పాయసం చాలా మంచి కలర్ వస్తుంది. బాగా బాయిల్ అయ్యి కుత 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 అలా బాయిల్ అయిపోయిన తర్వాత సాబుదానా మనం వేసాం కదా, అది ట్రాన్స్పరెంట్ కలర్ అంటే కలర్లెస్ అయిపోద్ది. జస్ట్ మనం ఇలా తీసి చూస్తే మనకి ఐస్ లాగా కనిపిస్తుంది అనమాట, అప్పుడు ఇది అయినట్టు. ఆ తర్వాత మనం బెల్లం వేయాలి అందులో. ఓకే, సాబుదానా పాలలో సాబుదానా వేసేసి బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత షిఫ్ట్ చేస్తాం.
ఇప్పుడు ఇలాచి పొడి ఉంది కదా, ఇది ఈ యాలకులు కూడా ఇందులో వేసేస్తాను. కొంచెం కచ్చాపిచ్చా దంచేసాను, బాగుంటుంది. కొందరు దీన్ని యాలకుల్ని తొక్క పడేస్తారు, ఓన్లీ షీట్స్ మాత్రం వేస్తారు. బట్ తొక్కలో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, అది కూడా వేయాలి. ఇప్పుడు చూడండి క్యారమెల్ ఇలా కలర్ వచ్చేస్తుంది, మంచి కలర్ వస్తుంది మన పాయసం. నాకైతే ఎప్పుడెప్పుడు స్వీటే తినాలని ఉంది, బికాస్ ఐమ్ అ స్వీట్ లవర్. బెల్లం వేసేస్తున్నాను. ఇది బెల్లం పొడి. ఇలా బాగా కలుపుకోవాలి. ఎవరికైతే బెల్లం ఇష్టం ఉండదో వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ చక్కెర కంటే బెల్లమే చాలా బాగుంటుంది. కొందరు బెల్లం తినని అంటారు. బెల్లం వేసుకొని చేస్తే మంచి ఐరన్ కూడా మనకు వస్తుంది. ఎక్కువ ఇది కింద పేర కలర్ ఆ సౌండ్ బంద్ కాదు, ఇడంగా వస్తుంది. బెల్లం వేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనమాట. మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా అది మనకి కంప్లీట్ అవుతుంది. డైలీ ఉదయం ఇంత చిన్న బెల్లం ముక్క తినాలి యాక్చువల్లీ. సో నేనైతే ఏ స్వీట్ చేసినా బెల్లమే వాడతాను, చక్కెర ఎక్కువ వాడను అసలు, చాలా తక్కువ అనమాట. ఒకసారి చూడండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసి మంచి చిక్కటి పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు స్ట్రక్చర్ చూడొచ్చు ఎంత బాగుంది అసలు. ఇప్పుడు సర్వ్ చేసినప్పుడు అందరు తిని చూస్తారు కదా, అప్పుడు చెప్తారనమాట ఎలా ఉంది, బాగుందా లేదా అని. నేనైతే కంట్రోల్ అవ్వట్లేదు, ఇప్పుడే తినాలని ఉంది. నేను కొంచెం ట్రై చేస్తాను. కాలుతుంది. అబ్బా అదిరిపోయింది అసలు. కావాలా? కాలుతుంది. జబర్దస్త్ ఉంది అసలు. అబ్బా మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ చెప్పండి ఎట్లుంది అనేది. నా పాయసం అయితే అదిరిపోయింది. ఇదన్నమాట నా బిర్యానీ, ఇంకా వంటలు, ఇంకా పాయసం మొత్తం రెడీ అయిపోయింది. ఇది ఒక చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్. అందరూ తినబోతున్నాం ఇప్పుడు, అందుకే ఈ సౌండ్స్ కూడా మీకు వినొచ్చు. చూడండి, తినే అప్పుడు మాత్రం ఈ సౌండ్స్ అన్ని పోతాయి అనమాట. అబ్బా యమ్మీ యమ్మీ అంటారు అంతే. ఓకే, ఎంజాయ్. జబ జబ తినేస్తాను. कैसे कहा था? जब तिनेस्तानु। टेस्ट कैसा है? उलिया देखा तेरा पायसम సూపరా? చాక్లెట్ కేక్ అది పాయసం రా. చాక్లెట్ కేక్ ఫ్లేవర్ मामा टेस्ट मामा కూడా ఒక డబ్బా ఖతం చేసి నీకు తెలియదు. हाँ हां खाली है पूरा. अच्छा है बोले. हां मस्त का है. एक डब्बा खत्म कर दिए रे ऐसा. అరే ఒక డబ్బా అయిపోయేసిందంట మా మామ. సూపర్ అంట. హా నువ్వు తోడు ఇదరా కేక్. చాలా బాగుంది. బాగుందా? నచ్చిందా? మంచిగా అయిందా? చాలా బాగుంది. ఇవాళ అన్ని వంటలు బాగున్నాయి కదా. మటన్ కీమా, చికెన్ బిర్యానీ, మటన్ కీమా, మటన్ కర్రీ అండ్ పాయసం ఇప్పుడు చేస్తున్నా. ఇదిగో మటన్ కర్రీ, మటన్ కర్రీ.
మంచిది. అండ్ కిచెన్ కూడా చాలా మెస్సీగా ఉంది, అందుకే దాన్ని అవాయిడ్ చేయండి, ఇగ్నోర్ పెట్టండి. నా బ్లాగ్ మాత్రమే చూడండి. బిర్యానీ చూడండి ఒకసారి. ఇది सुबह से चिल्ला रही है, जब से घर में हम कहीं 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 लगा रहे हैं, बाहर कौवे पर ये कौन है, अंदर घर से ज्यादा चिल्ला रहे माँ लाइफ को बेस्ट बिरयानी बना देते दिखा है ना। దీని ముందు పారాడైస్ బిర్యానీ వేస్ట్ యాక్చువల్లీ. वो तमारे चिकन बनाया तमा चिकन फ्राई इधर మటన్ ఇది మటన్ అది చికెన్ ఫ్రై అది ఎవరు చేశారు మమ్మీ నేనే చేసిన అన్ని बिरयानी तूने बनाया? బాగుందా बहुत अच्छा है। खाने से पहले कैसे बनाएंगे? मटा इतना ఇది ఉండే కింద ఉండే తర్వాత కెమెరామెన్ గారు నేను తినేస్తా. సూపర్ రియా బాగుందా अरे अभी स्टोरेज बताना खत्म अरे उनका वो स्टोरेज खत्म ना क्यों नहीं होता राहुल के साथ टेस्ट कर सब पी रहे एक बार टेस्ट करो आ जाओ राहुल के साथ टेस्ट करो चिकू के लिए ऐसा करेंगे। हाँ आ रही हो चिकू मामा नहीं खा रहे अरे हम खाते हैं, लाजिम है कि हम भी खाएंगे, हम खाएंगे। మమ్మీ कैसा है? वो भी कैसे हाँ टेस्ट तो बस स्मेल से पता तू चलता है। एक बार इधर आ रहा तू भी कर टेस्ट चिकू टेस्ट बता వీడు ఇంకా వేసుకుంటున్నాడు ఒక బౌల్ ఖాళీ చేసేసి. ఎట్లా ఉంది రా లీచి? బాగుంది. టేస్ట్ బాగుందా? సూపర్. సూపర్ ఉందా? అరే వా, మీ మమ్మీ వచ్చే వరకు మొత్తం అయిపోయింది పాపం మీ మమ్మీకి. సూపర్. సో అందరూ నా ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు, టేస్టీగా ఉంది అని చెప్పారు. పాయసం కూడా బిర్యానీ కూడా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఎందుకంటే కాంప్లిమెంట్ ఇస్తూ తిన్నారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఆ ఫుడ్ నాకు నచ్చింది. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మనం కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.